ఆంధ్రప్రదేశ్‌కి పట్టినటువంటి అతిపెద్ద దరిద్రం మేధావుల రూపంలో ఉందేమో అనిపిస్తుందండి. ఎందుకనంటే, మేధావి అంటే తనకున్న విషయ పరిజ్ఞానంతో, ప్రపంచాన్ని తాను చూసినటువంటి దృష్టితో, ప్రజలకి ఆంధ్రప్రదేశ్ పౌరులకి ఏముంటే మంచిది? ఏం చేస్తే ఈ ప్రజలు, ప్రజల బిడ్డలు తరతరాలు బాగుపడతాయి, అభివృద్ధిలో ఉంటాయి అని ఆలోచించి, దాన్ని ప్రజలకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ప్రజల్ని చైతన్యపరచవలసినటువంటి ఈ మేధావులు భారత యుద్ధంలో ఏదైతే మేధావులు తమ తమ స్వార్థాలకు లోబడిపోయి కౌరవులకి, దుర్యోధనుడికి సపోర్ట్ చేశారో, అదే విధంగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా చేస్తున్నారా అనే అనుమానం అయితే కలక్కమన్నదండి. ఈ మేధావుల్లో ప్రప్రథమంగా మనం చెప్పుకోవాల్సింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఎందుకనంటే, ఈయన గత 20 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు ప్రజలకు ఉన్న ఒకే ఒక సమస్య, అతిపెద్ద సమస్య ఏంటంటే మార్గదర్శి. రామోజీరావు గారు మార్గదర్శి. ఇంతకు మించి ఏ ఇష్యూ మీద ఈయన ఫైట్ చేయలేదండి. అయితే ఆ మార్గదర్శిలో కూడా ఆ మార్గదర్శి వలన రామోజీరావు గారు పెట్టిన మార్గదర్శి వలన ఏ ఒక్క పౌరుడైనా గాని నష్టపోయాడా అనేటువంటి విషయాన్ని ఈ రోజు కూడా విలేకరులకు చెప్పనటువంటి, ప్రజలకు వివరించినటువంటి ఉండవల్లి ప్రతిరోజు ఎప్పుడొచ్చినా గాని మైక్ ముందుకి మార్గదర్శి మీద ఆయన పోరాటం చేసేస్తున్నాను, మార్గదర్శి అన్యాయం చేసేస్తుంది అని చెప్పి మార్గదర్శి మీద పడి ఏడవటమే గాని, ఏ రోజైనా గాని మార్గదర్శి వలన ఇదిగో ఈ వీళ్ళు లాస్ అయిపోయారు, వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయని చెప్పగలిగారా? అంతేకాకుండా గత 4.5 ఏళ్లుగా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే, అనేక రకాలుగా బాధలు పడుతుంటే, హింసింపబడుతుంటే, ఆర్థికంగా కుంగిపోతుంటే, ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని నిలదీయనటువంటి, ప్రజల సమస్యల పట్ల మాట్లాడని ఈ ఉండవల్లి కేవలం మైక్ ముందుకొచ్చినప్పుడల్లా రామోజీరావు గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడటం గనుక చూస్తే ఖచ్చితంగా తన మేధావితనాన్ని ఉపయోగించి కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాడా అనిపిస్తుందండి. నిన్నగాక మొన్నొచ్చి కూడా ఈయన ఏమన్నాడంటే, అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాడు డైరెక్ట్ ఇక్కడ చెప్పరండి. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నాడు కదా! చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారు గనక రాకపోతే గనక చంద్రబాబు నాయుడు గారు పథకాలు తీసేస్తారని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ హిస్టరీ చూసినా గాని అలాగే ఉంది కదా! అని చెప్పడం జరిగిందండి. అంటే ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి ఒకే దూరంలో ఉంటాను అని చెప్తూనే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలను చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారని చెప్పి ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాడండి. అయితే ఉండవల్లి గారు చెప్పాల్సింది ఏంటంటే, ఏ చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి పథకాలు ఆపేసిన చరిత్ర ఉంది అని గనక చెప్పగలిగితే ప్రజలందరూ నమ్ముతారు. నాబోటి వాడు కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకుంటారు. ఎందుకనంటే గత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు ఏ పథకాలు ఇచ్చినా గాని, సంక్షేమాలు ఇచ్చినా గాని వాటన్నిటిని కంటిన్యూ చేస్తూ వాటిని ఇంకా ఎక్కువ చేశారు. ఏదైతే రూ. 250 ఉన్నటువంటి పెన్షన్‌ని రూ. 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారే. అన్నా క్యాంటీన్‌లు పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. అలాగే ప్రతి పండక్కి కానుకలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. పేద, బడుగు, బలహీన వర్గాలు వివాహాలు చేసుకుంటే వాళ్ళకి ఆ సందర్భంలో ఆనందంగా ఉండాలని చెప్పి వాళ్ళకి డబ్బులిచ్చింది చంద్రబాబు నాయుడు గారు వివాహ కానుకగా. అదేవిధంగా బడుగు, బలహీన వర్గాలకి, బీసీలకు గాని, ఎస్సీ, ఎస్టీలకి ఆ విద్యార్థులకి ఉన్నత విద్య అభ్యసించాలి, విదేశాల్లో చదవాలి అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అలాగే ఆయా వర్గాల్లో ఎవరైనా గాని చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకోవాలి అంటే, ఇన్నోవా కార్లు కొనుక్కోవాలంటే కార్పొరేషన్‌ల ద్వారా డబ్బులిచ్చింది చంద్రబాబు నాయుడు గారే. డ్వాక్రా మహిళలకి లోన్‌లు ఇప్పించి వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెట్‌లో పెట్టించింది చంద్రబాబు నాయుడు గారే. ఇలా చూసుకుంటే గనక అనేక రంగాల్లో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తూ ఇంకా చాలా ఎక్కువ ఇచ్చారనే విషయాన్ని ఉండవల్లి ఎందుకు మర్చిపోయాడు అనేది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలండి. అదేవిధంగా పథకాలు ఎవరైనా గత ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలు ఆపిన చరిత్ర ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకాలు ఇచ్చారో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి దాదాపు 130 పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు అనే విషయాన్ని ఉండవల్లి గారు తెలియక చెప్పలేదా? కావాలనే దాచిపెట్టారా అని కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా భారతంలో ఏ విధంగా అయితే స్వార్థం కోసం కొంతమంది మేధావులు కౌరవుల పక్షాన చేరి ఆ భారత యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్లారో అదే విధంగా ఇక్కడ కూడా ఉండవల్లి లాంటి మేధావులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్తాసు పలుకుతూ మేధావుల్లాగా చలామణి అయిపోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుందండి.